ఈ వాక్యం ఏమిటంటే, వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతారు. ప్రార్థనేమో దేవునితో మాట్లాడతాం, వాక్యమేమో దేవుడు మనతో మాట్లాడతారు. ఈ ఆరాధన ఉన్నది చూసారా? ఈ ఆరాధన అన్నది మనము దేవుణ్ణి ఘనపరుస్తాం, దేవుణ్ణి హెచ్చిస్తాం అన్నమాట. అందువల్ల ఈ మూడింటిలో ఏది పక్కన పెడదాము అంటే ఏది పక్కన పెట్టలేం. కొంతమంది అంటారు వాక్యము చాలా ప్రాముఖ్యమైన సమయం అండి అంటారు, కొంతమంది ప్రార్థన ప్రాముఖ్యమైనదండి అంటారు, ఆరాధన పాటలు ప్రాముఖ్యమైనవండి అంటారు. కానీ దేవుని దృష్టిలో అన్నీ ప్రాముఖ్యమైనవే. మీరు ఎవరు స్తోత్రం చెప్పరే? మీకు అర్థమైందా అండి? కాబట్టి దేవుణ్ణి ఆరాధించటము అన్నది చాలా గొప్ప విషయం. అన్ని విషయాల్లో మనము దేవుణ్ణి గణపరుస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇవ్వటంలో కూడా మీరందరూ మీ సమయాన్ని ఇచ్చి ఇక్కడికి వచ్చారు. మీకు బోల్డ్ పనులు ఉంటాయి, అయినప్పటికీ ఆ పనులన్నీ పక్కన పెట్టి సమయాన్ని దేవునికి ఇచ్చారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అది గొప్ప విషయం. రెండవది, సమయాన్ని ఇవ్వటం మాత్రమే కాదు, మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్న తర్వాత మీ మనస్సును కూడా ప్రభువుకి ఇస్తున్నారు. కొంతమంది ఇక్కడ కూర్చుంటారే కానీ వినరు, ఎక్కడో ఉంటారన్నమాట. అందువలన మనస్సును దేవునికి ఇవ్వటం అన్నది అది చాలా గొప్ప విషయం. ఇక మూడవది, దేవుడు మీకు ఇచ్చిన ధనమును దేవునికి మీరు సమర్పించారు. ఏమండి? మీ యొక్క కష్టార్జితాన్ని ప్రభువుకి ఇచ్చారు, సమయాన్ని ఇచ్చారు, మనస్సునిచ్చారు. చెప్పరే? కనుక ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైనవి. కాబట్టి రాత్రి దేవుడు మనల్ని తప్పనిసరిగా దీవించబోతూ ఉన్నారు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇక్కడ మీరందరూ ప్రభుతో మాట్లాడారు, ప్రభుని ఆరాధించారు. తర్వాత దేవుని వాక్యం మనం వినబోతూ ఉన్నాం. దైవ సేవకులు యోహాను గారు యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20 నుండి 25 వచనాలు మరి ప్రేరేపణ చేత చదివించారు. చాలా అద్భుతమైన భాగం మనం మాట్లాడండి. యెషయా గ్రంథమే చాలా అద్భుతమైన పుస్తకం. యెషయా గ్రంథానికి మనం పెట్టే పేరు ఏమిటంటే, ఇది ఒక చిన్న బైబిల్ అన్నమాట అండి, మినీ బైబిల్ అంటాం యెషయా గ్రంథాన్ని. ఎందుకు అంటే యెషయా గ్రంథంలో 66 అధ్యాయాలు ఉన్నాయి. కాబట్టి యెషయా గ్రంథం ఒక మినీ బైబిల్, ఒక చిన్న బైబిల్. ఈ యెషయా గ్రంథాన్ని మనము 3 భాగాలుగా విభజిస్తామన్నమాట అండి. 3 భాగాలుగా. మొదటి భాగము 1 నుంచి 39 అధ్యాయాలు, 1 నుంచి 39 అధ్యాయాలు. దీన్ని మనము పాత నిబంధన అంటాం. 1 నుంచి 39 అధ్యాయాలు తీర్పును గూర్చిన అధ్యాయాలు. 1 నుంచి 39 అధ్యాయాలు. ఇక 40వ అధ్యాయము నుండి 55వ అధ్యాయం వరకు దేవుడు తన ప్రజలను ఆదరించిన భాగాన్ని మనం చూడగలం అన్నమాట. ఏమండి? దాన్నే ఏమండి, దేవుడు తన ప్రజలను ఆదరించటం, ద కంఫోర్ట్ అన్నమాట. నూతన నిబంధనలో యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, మనలను ఆదరించటానికి, మనల్ని ధైర్యపరచటానికి. అది 40వ అధ్యాయము నుండి 55వ అధ్యాయం వరకు మనం చూస్తూ ఉన్నామండి. ఇక తర్వాత
అధ్యాయము నుండి 66వ అధ్యాయం వరకు క్రొత్త యెరూషలేము, నూతన యెరూషలేము, లేకపోతే దేవుని యొక్క ప్రజల యొక్క నిరీక్షణ, దేవుని ప్రజల యొక్క ఒక నూతన అనుభవము, ఇవన్నీ కూడా 56 నుంచి 66 వరకు మనం చూస్తాం. ఇలాగ యెషయా గ్రంథము చాలా ప్రాముఖ్యమైన ఒక భాగాన్ని మనకు చూపిస్తూ ఉంది. ఇందులో 45వ అధ్యాయము ఇంకా చాలా అద్భుతమైన అధ్యాయం అన్నమాట అండి. 45వ అధ్యాయం. ఈ 45వ అధ్యాయంలో 20 నుండి 25వ వచనం వరకు ఆ చివరి పార్ట్ అన్నమాట. అందులో 7 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. 7 ప్రధానమైన విషయాలు. నేను ఈ రాత్రి అవన్నీ చెప్పను, కానీ ఈ 7 విషయాలు మీ ముందుంచి నేను 1-2 విషయాలు మీకు జ్ఞాపకం చేసి నేను త్వరగానే ముగించాలని ఆశపడతా ఉన్నాను. మీరందరూ కూడా వాక్యం మీద మనసు పెట్టాలని ఉండి ఈ 45వ అధ్యాయము 45వ అధ్యాయము 20వ వచనములో మొదటి భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థమైనదన్నమాట. దేవుడు తప్ప ఈ లోకములో మనకున్నదంతా కూడా మనము ఏది గొప్పది అని అనుకుంటామో, ఏది ప్రధానమైనదని అనుకుంటామో, ఎవరు మనకి ముఖ్యమైన వారు అని అనుకుంటామో, అవన్నీ కూడా ఒక రకంగా చెప్తే వ్యర్థమే. ఏమండి, అదనమాట అండి. ద ఫ్యూటిలిటీ ఆఫ్ దిస్ వరల్డ్ అంటామన్నమాట అండి. 20వ వచనములో ఇందాక దైవ సేవకులు చదువుగా మీరు విన్నారు. 20వ వచనము. ఏమండి, కూడిరండి జనములలో తప్పించుకొనిన వారులారా, కూడుకొనిడి, రక్షింపలేని ఈ భూమి మీద మనకున్నవి ఏవి కూడా మనలను తప్పించలేవు, మనలను రక్షించలేవు. ధనము కానీ, ఆస్తిపాస్తులు కానీ, మనుష్యులు కానీ ఏవి కూడా, ఏమండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్యూటైల్ అన్నమాట. అంతా కూడా వ్యర్థము అన్నది 20వ వచనములో మనం చూస్తూ ఉన్నాం. ఇక ఆ క్రిందకి 21వ వచనములో మనం చూస్తే అండి, ఎవరు యెహోవా అన్నది మనకు కనిపిస్తూ ఉంది. యెహోవా ఎవరు అంటే ఆయన నీతిపరుడు, ఆయన రక్షించువాడు, ఆయన తప్ప ఇక వేరొక దేవుడు ఎవ్వరూ లేడు. హీ ఈస్ ఎ రైచస్ గాడ్ అన్నమాట. అతడు హీ ఈస్ ద సాల్వేషన్, ఆయనే మనలను రక్షించేవాడు. మొదటి భాగములో ఈ లోకములో ఉన్నదంతా వ్యర్థము అని చెప్పిన తర్వాత 2వ భాగములో 21వ వచనములో మనం చూస్తూ ఉన్నాము, నా దేవుడు నీతిపరుడగు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 22వ వచనములో మనము చూస్తూ ఉన్నాము, మనము ఈ నీతిపరుడైన దేవుని వైపు చూచినట్లయితే మనము రక్షణను పొందుకోబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినాల్లో చాలా మంది రక్షణ కొరకు చాలా ప్రాంతాల్లో వెళుతూ ఉంటారు. నేను మాట్లాడేది క్రైస్తవుల గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఏమండి, మనము క్రైస్తవులంగా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాం.
ఈ మధ్య నేను ఒకరిని అడిగాను, ఏమండి ఆదివారం మందిరంలో కనిపించలేదేంటి, మీరు ఎక్కడికి వెళ్ళారు అంటే గౌరీపట్నం వెళ్ళామన్నారు. ఏమండి, చాలామంది కొన్ని స్థలాలకు వెళుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు అంటే, ఏమండి తల వెంట్రుకలన్నీ అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చేసి వచ్చేస్తున్నారు. ఏమండి, దానివల్ల మంచి వ్యాపారం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి నేను మాట్లాడేది క్రైస్తవుల గురించి. రక్షణ కొరకు ఎక్కడికెక్కడికో వెళుతూ ఉన్నారు. కానీ 22వ వచనములో మనం చదువుతున్నాము, నా వైపు చూచి. ఎవరి వైపు? దేవుని వైపు, నీతిపరుడైన దేవుని వైపు. ఈ రాత్రి కూటాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, నీవు రక్షింపబడాలి, నువ్వు స్వస్థత పొందుకోవాలి, నువ్వు నెమ్మది పొందుకోవాలి, నీ కుటుంబంలో విడుదల రావాలి, నీ కుటుంబంలో అద్భుతములు జరగాలి. అంటే మనుష్యుల వైపు కాదు నువ్వు చూడాల్సింది, దేవుని వైపు చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, ఈ మీటింగ్స్ యొక్క ముఖ్య వచనము కూడా అదే. 45వ అధ్యాయం 22వ వచనము, భూదిగంత నివాసులారా ఆయన వైపు, దేవుని వైపు చూచి రక్షణ పొందుడి, రక్షణ పొందుడి. ఇక 4వ భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటంటే 23వ వచనములో అద్భుతం ఏమిటంటే, దేవుని యొక్క లార్డ్షిప్ అన్నమాట. ఆయన ముందు ప్రతి మోకాళ్ళు కూడా వంగబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రము. ఆయన ముందు ప్రతి మోకాళ్ళు కూడా వంగబోతూ ఉందన్నమాట అండి. ఆయన ప్రభువు. ఆయన ఎవరండి? ఆయన ప్రభువై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ప్రభువై ఉన్నాడు కాబట్టి ఆయన ముందు ప్రతి మోకాళ్ళు కూడా వంగాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9 నుండి 11 వచనాలు మనం చదివితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రతివాని మోకాలు యేసు నామములో వంగినట్లు, ప్రతివాని నాలుక యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు ఆయనను దేవుడు అధికముగా హెచ్చించి ఆయనకు లార్డ్షిప్ అన్నమాట అండి. ప్రపంచమంతటికి కూడా. ఏమండి, అమెరికా దేశము ఏమనుకుందో తెలుసా అండి? మేమే ప్రభువులము అని అనుకుంది అమెరికా. మేమే ప్రభు, ప్రపంచమంతా మా ముందు మోకరిల్లాలి అని అనుకుంటే, మొన్న ఇరాన్ యుద్ధంతో ఎందుకో కానీ అమెరికా కొద్దిగా భయపడిందని చాలామంది చెప్తా ఉన్నారు. ఏమండి, అందువల్లనే ససిమేర నేను ఒప్పుకోనన్నా సరే ఇజ్రాయేల్ ప్రధానమంత్రి ఏమండి మొత్తం మీద ఈయన ఆ మాట చెప్పి ఈ మాట చెప్పి మొత్తం మీద యుద్ధము సంధిలోనికి తీసుకొస్తా ఉన్నాడు. ఎందుకు ఈ మాట చెప్పాను అంటే, నేను గొప్పోణ్ణి అని అనుకున్న అమెరికా కూడా ఈరోజు ఏదో విషయంలో భయపడిపోతా ఉంది. నేను గొప్పోణ్ణి అని ఎవరు అనుకున్నా సరే, ఈ లోకములో ఉన్నవారు ఎవరైనప్పటికీ వారందరికీ కూడా ఒక పరిమితి ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు డబ్బు ఉంది, నాకు ఆస్తిపాస్తులు ఉన్నాయి, నాకు అది ఉంది ఇది ఉంది అని అనుకున్న వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా వారందరూ
అందరికీ పరిమితి ఉంది. ఏమిటా పరిమితి అంటే, ఈ భూమి మీద ఆయుష్కాలము అల్పమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మొదట్లో ఏమండి, యవనస్తులుగా ఉన్నప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, ఇక నా కన్నా ఇక ఎవరు కూడా లేరు, నేనే గొప్పోడిని అని చెప్పి తెగ పరిగెడతా ఉంటారు యవనస్తులు. అవునండి, కింద మీద చూడరు అన్నమాట అండి. ఆ బైక్ అయినా కార్ అయినా వాళ్ళు డ్రైవ్ చేసేటప్పుడు ఏమండి చాలా ఫాస్ట్గా అన్నమాట అండి. వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్. కానీ ఒక సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత, ఒక 50స్లోనికి వచ్చిన తర్వాత కొద్దిగా జాగ్రత్త పడతారు. ఏమండి, ఇక 60-70 వచ్చేసరికి నెమ్మదిగా వణుకు స్టార్ట్ అవుద్ది. ఏమండి, నేను చచ్చిపోతానేమో. ఏమండి, ఇలాగా అనుకుంటూ నెమ్మదిగా ఎప్పుడు టప్మని పేలిపోతామో తెలియదు. ఏమండి, 60, 70, 80లో ఉన్న వాళ్ళని చూడాలన్నమాట అండి. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఇంత బ్రతికాము, ఇక మేము మా పిల్లల మీద మేము ఆధారపడాల్సి వస్తుందని. ఎవరినైనా పిల్లల్ని పిలిచి, ఓయ్ కొద్దిగా మంచినీళ్ళు ఎవరా అన్నాం అనుకోండి, తెచ్చుకోవచ్చు కదా అంటారు. ఏమండి, పాపం పిల్లలు కూడా మాటనరు. వాళ్ళు ఆ ఫోన్లోని టక వాళ్ళకి ఒక్క నిమిషం లేట్ అయితే ఏ లక్షల రూపాయలు నష్టం అయిపోద్దో అన్నట్లుగా అన్నమాట. అందువలన ఇక ముసలోళ్ళు ఏమనుకుంటారంటే, ఇక బతకడం కన్నా చచ్చిపోవడమే. ఇది మానవుని యొక్క జీవితం అన్నమాట అండి. ఒకానొకప్పుడు విర్రవీగిన వాళ్ళందరూ ఏమవుతున్నారండి, ఏమీ లేకుండా ప్రపంచ దేశాధినేతలు, గొప్ప వాళ్ళు అందరూ కూడా యేసు ప్రభు అని ఒప్పుకొని గడియ రాబోతూ ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు వారు గొప్పవాడు. నేను ఒక 2 రోజుల క్రితం ఐఎం వాళ్ళు ఒక మీటింగ్ పెడితే నేను వెళ్ళాను, సాక్ష్యం విన్నాను. చాలా అద్భుతమైన సాక్ష్యం. మన కాకినాడ నుంచి కొంతమంది పాస్టర్ గారు పాలవంచ ఆ ప్రాంతానికి వెళ్ళారన్నమాట అండి. మొన్న ఏప్రిల్ నెలలో వెళ్తే అక్కడ ఒక గ్రామంలో ఒకరు సాక్ష్యం చెప్పారన్నమాట. ఏంటా సాక్ష్యం అంటే, ఆ గ్రామంలో ఒక తల్లి యేసు ప్రభువుని నమ్ముకుందట. ఒకే ఒక తల్లి అన్నమాట. ఏమండి, గ్రామం అంతా కూడా ఎగనెస్ట్. ఆ తల్లి ఒక్కరితే యేసు ప్రభువుని నమ్ముకుంటే మొత్తం ఆ తల్లిని వెలేసారట. నువ్వు ఈ ఊళ్ళో నుంచే బయటికి వెళ్ళిపోవని చెప్పి, ఎవరో మతాన్ని నువ్వు తీసుకొచ్చి నువ్వు నమ్ముకున్నా మన ఊరినంతా పాడు చేస్తాను అని చెప్పి ఆవిడ తగిలేస్తే పాపం ఆవిడ దూరంగా వెళ్ళిపోయి ఒక పొలంలో, తనకు సంబంధించిన ఒక పొలంలో అన్నమాట అండి, చిన్న తాటాకు పాకు వేసుకొని అక్కడ ఉండటం మొదలుపెట్టిందట. తర్వాత తను ఒక చిన్న బావి తనకు తానుగా, ఎందుకంటే పాపం ఎవ్వరూ సహాయం చేయటానికి లేరు, తనే ఏమండి నీళ్లు పడేంత లోతు రోజుకి తవ్వి మొత్తం మీద ఒక చిన్న బావి ఒకటి తవ్వుకుంది. తర్వాత నెమ్మదిగా ఒక కోడి, ఒక మేక ఇలాగ పెంచడం మొదలుపెట్టి అవన్నీ కూడా బాగా విస్తారంగా అన్నమాట. తర్వాత వరి పండించడం మొదలుపెట్టింది. ఆ వరి అంతా కూడా విస్తారంగా పంట మొత్తం మీద ఆవిడికి ఇక దేని మీద పండించిన వారంతా తనే దంచుకొని ఆ బియ్యం అంతా కూడా పోగేసుకొని మొత్తం మీద కాయగూరలు ఇవన్నీ అన్నమాట అండి. ఇక వేరే వాటి కొరకు కొద్దిగా దగ్గరలో ఉన్న టౌన్ వెళ్ళి అవి కొని తెచ్చుకొని ఇక ఎవ్వరి మీద ఆధారపడకుండా ప్రభువు మీద ఆధారపడి బ్రతకటం మొదలు పెట్టిందటండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ ఒక్కడే చెప్పేదట, ప్రభు గొప్పవాడు. ఆ సంవత్సరం వేసవి వచ్చిందట. ఆ సంవత్సరం వేసవి వచ్చేసరికి
ఆ ఊళ్ళో ఉన్న బావులన్నీ ఎండిపోయినాయి అటండి. ఏమండి, ఇప్పుడు ఒక్కొక్కరు ఆలోచించడం మొదలెడుతున్నారట. ఏంటి, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి, నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంటే, ఎవరైతే చీ అని ఊళ్ళో నుంచి బయటికి నెట్టేస్తారో ఇప్పుడు అక్కడికి వెళ్ళి, అమ్మా సారీ మాకు కొద్దిగా నీళ్ళు ఇస్తావా అని చెప్పి వాళ్ళు అడగటం మొదలు పెట్టారట. ఒక్కొక్కరు అడుగుతా ఉంటే ఆమె ఒక్కడే చెప్పిందట, నాకు మీరు సారీ చెప్పొద్దు, యేసు ప్రభు వారు గొప్పోడని చెప్పి నీళ్ళు పట్టుకెళ్ళండి అందట. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ప్రతి నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. నెమ్మదిగా ఆ గ్రామం అంతా ఆమె దగ్గరికి రావటం మొదలు పెట్టేదట. కోళ్ళు కావాలన్నా మేకలు కావాలన్నా అంతా ఫ్రీయే. ఏమండి, నిజంగా అద్భుతమైన సాక్ష్యము. ఈ రాత్రి నేను చెప్తా ఉన్నాను, ఆయన వైపు చూచిన వారెవ్వరూ సిగ్గుపడలేదు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నేను ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. నన్ను దేవుడిలా నిలవబెట్టాడు అంటే అది ఆయన యొక్క కృప మాత్రమే. ఈ రాత్రి ఇంకా ఎవరైనా సరే నా జీవితంలో కష్టాలు, బాధలు, వేదనలు, కరువు, దుఃఖము, అనారోగ్యము అని మీరు సనుగుతూ ఉన్నారేమో, మీరు నేరుగా ఆయన వైపు చూస్తే మీ జీవితం అంతా మారిపోబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాలుగవది, హీ ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ద నేషన్స్. హిస్ లార్డ్షిప్ అన్నమాట. ఆయన యొక్క ప్రభు, ఆయన యొక్క ప్రభుత్వము, ఆయన మాత్రమే హెచ్చింపబడాలి. ఇక ఐదవదిగా మనం చదువుతూ ఉన్నాం 23వ వచనములోనే, ఏమండి, ఆయన నీతిగల నా నోటి మాట. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన యొక్క వాక్ అంటే నేను ఎప్పుడు అనుకుంటా ఉంటాను, నా మాటల్లో పెద్ద శక్తి ఏమి లేదు, నా మాటల్లో సారం లేదు, నా మాటల్లో నిలకడ ఉండదు. మనుషుల మాటల్లో నిలకడ అనేది ఉండదన్నమాటని చెప్పరే మీరు ఎవరను, అవునా కాదా? మీరే కానీ నాకు ఓటేస్తాయండి, ఈ ఊరంతా కూడా నేను అమెరికా చేసేస్తానంటాను. ఉట్టిదే. ఎప్పటి వరకు? గెలిచినంత వరకు. ఏమండి, ఈ ఊరుని అమెరికా ఎలా చేస్తాం? ఇది తోరంగ అంటే తోరంగే, ఇంకో పేరు కూడా ఉంది. మేసాల చెన్నయ్యపేట అంటే మేసాల చెన్నయ్యపేట. ఇది అమెరికా కానీ సింగపూర్ కానీ లేకపోతే ఇంకొక ఊరు అవతది. ఏమండి, ఏ ఊరు ఆ ఊరే. మన ఊరు ఏదో నోరు ఫ్రీగా ఉంది కదండి, మాటలు ఫ్రీ కాబట్టి ఏదైనా మనం మాట్లాడేస్తాం, ఏదైనా మాట్లాడేస్తాం. కానీ నా యేసయ్య అలా కాదు. ఆయన మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఆయన మాట చెప్పరే మీరు ఎవరను, నీతిగల మాట. ఆయన మాట అందరూ చెప్పాలి, నీతిగల నా నోటి మాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. నా మాట వ్యర్థం, మనుష్యుల మాటలు నథింగ్, కానీ దేవుని యొక్క మాటలో నీతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ దినాల్లో చాలామంది పెద్దలు, వయస్సు మళ్ళిన వాళ్ళు ఏమంటున్నారంటే, మా చిన్నప్పుడు అంతా కూడా నీతిగా ఉండేదండి, మనుషులందరూ నీతిగా నడుచుకునేవారు. ఈ మధ్యకాలంలో అది నెమ్మదిగా అన్నిట్లో తగ్గిపోతా ఉంది, కనబడటం లేదు. ఈరోజు ఉదయం ఒక మాట మాట్లాడతారు, మధ్యాహ్నం ఒక మాట మాట్లాడతారు, రాత్రి అయ్యేసరికి ఒక మాట మారిపోతా ఉన్నాయి. కానీ దేవుని యొక్క మాట నీతి కలిగిన మాట.
గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దామండి. ఐదవది నీతి గల మాట, దేవుని మాట. ఇక ఆరవదిగా మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే, ఏమండి, మనకు బలము కానీ మనకు మన జీవితంలో నీతి కానీ దొరికేది ఎక్కడంటే ఆయనలోనే. నీకు నీతి కావాలన్నా, నీకు బలము కావాలన్నా, నీకు శక్తి కావాలన్నా, నీకు ఆరోగ్యము కావాలన్నా, నీకు అంతస్తులు కావాలన్నా ఆయనలోనే. యెహోవా యందే నీతి బలము అన్నీ కూడా కలుగును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హీ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఆయనే సమస్తమునకు మూలము. ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? ఈ రాత్రి నీకు ఏం కావాలన్నా దేవునికి స్తోత్రం. మొన్న మేము ఆరాధించే మందిరానికి ఒక సహోదరి వస్తూ ఉంటారు. వాళ్ళు హైందవ భాగం నుంచి ప్రభులోనికి వచ్చారు. హైందవ భాగం నుంచి ఏమండి, భర్తను పోగొట్టుకుంది ఆవిడ. 2 పిల్లలు, చిన్నప్పటి నుంచి ఆ పిల్లల్ని బాగా చదివించింది. ఏమండి, మొత్తం మీద ఒక చిన్న ఉద్యోగం దేవుడు ఇచ్చాడు. ఆమె ఒక మాట చెప్పింది అన్నమాట అండి, అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. పాస్టర్ గారు, నేను దేవుని దగ్గర ఏడ్చి నాన్నా అని ఏది అడిగినా వెంటనే నా దేవుడు ఇస్తాడండి అని. దేవునికి స్తోత్రం కలిగింది. ఏడ్చిన వెంటనే నిన్న ఇంటికి వచ్చారు. పాస్టర్ గారు, మనం చెప్పాను కదండి, మా చిన్న అబ్బాయి కొరకు దేవుని దగ్గర ఏడ్చాను, మంచి ఉద్యోగం దేవుడు ఇచ్చాడండి, రేపు 1వ తారీఖున బయలుదేరి 2న జాయిన్ అవ్వాలండి అని చెప్పింది అనమాట అండి ఆవిడ. ఈ రాత్రి నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ యవనస్తులు, పెద్దవారు, చిన్నవారు, ప్రతి ఒక్కరూ కూడా ఈ దినాల్లో చాలామంది యవనస్తులు, మేము చదువుకుంటున్నాం, ఉద్యోగాలు రావటం లేదు, మేము చదువుకుంటున్నాం, ఉద్యోగాలు రావటం లేదు అని నిరాశపడిపోతూ ఉంటారన్నమాట. మాకు వివాహాలు అవటం లేదు, మా అప్పులు తీరటం లేదు, మా జీవితంలో ఏమీ జరగటం లేదని ఈ రాత్రి నేను ఒక మాట చెప్తూ ఉన్నాను. యెహోవా యందు ఎవ్రీథింగ్, ఆయనలో సమస్తము ఉన్నది. ఆయనే ఒక ట్రెషర్ అన్నమాట అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతూ ఉన్నాను, ఈ రాత్రి ఆయనలోనే సమస్తము ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలోనే సమస్తము ఉందన్నమాట. ఆయనలోనే సమస్తం ఉంది. ఆయన దగ్గరకు నువ్వు వచ్చి నువ్వేది అడిగినా సరే ఆయన నీకు దయచేయబోతూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతూ ఉన్నారండి? ఆయన సమస్తమును నీకు దయచేయబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందువల్లే ఆయన చెప్పిన మాట అన్నమాట అండి. 20వ వచనములో ఆయన ఏమన్నాడో తెలుసండి? 20వ వచనములో కూడి రండి, జనములలో తప్పించుకొని వాళ్ళరా దగ్గరకు వచ్చి కూడుకొనుడి. రక్షింపలేని వాటి దగ్గర కాదు మీరు వెళ్ళాల్సింది, ఎందుకు పనికిరాని వాటి దగ్గర కాదు, ప్రయోజనము లేని వాడి దగ్గర కాదు. మీరు వెళ్ళవలసింది ఎక్కడికి అంటే, మీరు రావాల్సింది ఎక్కడికి అంటే, సర్వశక్తిమంతుడైన నీ కొరకు నా కొరకు రక్తము కార్చిన, నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టిన నా యేసు ప్రభు దగ్గరకు నువ్వు వచ్చినట్లయితే ఈ రాత్రి దేవుడు నీకు సమృద్ధిని దయచేయబోతూ ఉన్నాడు. నమ్మేవారందరూ చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్తామండి. చాలా మంది ఏమనుకుంటూ ఉన్నారంటే ఇదొక మతము అనుకుంటూ ఉన్నారండి. ఇదొక మతములోని కలిపేసుకుంటున్నారండి. నేను అడుగుతాను, కలుపుకోవటం వల్ల ఏంటండి ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. కలుపుకోవటం వల్ల ఏం ప్రయోజనం? ఏమీ ప్రయోజనం లేదు. దేవుని యొక్క బిడ్డలారా, కలుపుకోవటం కాదు, నీవు
ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే నీ మనస్సు మారుతుంది. నీ మనస్సు మారుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. నీ మనస్సు మారుతుందన్నమాట. నీ మనస్సు మారి రూపాంతరము చెందితే నువ్వు ఒక ప్రయోజనకరమైన బిడ్డగా తీర్చబడబోతూ ఉన్నావు. నువ్వు అనేక మందికి ఉపయోగకరమైన బిడ్డగా తీర్చబడబోతూ ఉన్నావు. ఈ రాత్రి నేను నీ పట్ల దేవుని యొక్క ఉద్దేశం అని చెప్తూ ఉన్నాను. నువ్వు ఊరకే ఈ భూమి మీద నశించిపోవటం కొరకు కాదు. దేవుని యొక్క ఉద్దేశము, దేవుడు నిన్ను ఎందుకు రమ్మని చెప్తూ ఉన్నాడంటే నువ్వు అనేక మందికి ఒక ఉపయోగకరమైన బిడ్డగా తీర్చబడటం కొరకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడండి. నమ్మేవారందరూ దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. యోసేపుకి 10 మంది అన్నలు ఉన్నారు. యోసేపుకి ఒక తమ్ముడు, 10 మంది అన్నలు అన్నమాట. అవునా కాదా అండి? యోసేపుకి అవునా కాదా? ఈ అన్నలందరూ కూడా వాళ్ళ సొంత కార్యాలు చూసుకుంటా ఉన్నప్పుడు యోసేపు ఒక్కడే దేవుని కొరకు నిలవబడ్డాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కొరకు నిలవబడ్డాడు. ఏమండి, యోసేపు యొక్క ఆలోచన ఎప్పుడు ఏమిటంటే నేను పరిశుద్ధంగా ఉండాలి, నా అన్నలు పరిశుద్ధంగా ఉండాలి, నా అన్నలు తప్పిపోకూడదు, నా అన్నలు పాడైపోకూడదు, నా అన్నలు దేవునికి దూరం అయిపోకూడదని ఎప్పుడు కూడా యోసేపు వారు ఏమి చిన్న చిన్న తప్పులు చేసినా, వాళ్ళు చేసిన ప్రతి పని కూడా వాళ్ళ నాన్నతో చెప్పి ఖండించి వారికి బుద్ధి చెప్పేటట్లుగా చేసేవాడు అన్నమాట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కొంతమంది ఎలాగంటే ఎవరు ఎలాగెళ్ళిపోతే నాకు ఎందుకండి, ఎవరు పాడైపోతే నాకు ఎందుకండి. ఈవెన్ కొంతమంది భార్యలు కూడా అంతే. నా భర్త ఎలాగైపోతే నాకెందుకు, అతని ఆరోగ్యం పోతే నాకెందుకు, తాగి ఎక్కడైనా పడిపోతే నాకెందుకు, అతని చివరికి నరకానికి పోతే నాకెందుకు, ఆయన డబ్బులు మాత్రం నాకు కావాలి. నాకేం కావాలండి? ఆయన జీతం కావాలి, ఆయన కష్టార్జితం కావాలి. ఆయన ఏమైపోయినా నాకు అనవసరం. అది కాదు. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏమిటంటే నీ ద్వారాగా ఒక్కరైనా సరైన మార్గములో నడవాలి. దేవునికి స్తోత్రం. ఒక్కరైనా ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరి పట్ల దేవుని ఉద్దేశం ఏమిటంటే నువ్వు ఒక్కరినైనా ప్రభువులో నడిపించాలి. నమ్మేవారు అందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. ఒక్కరినైనా. ఎందుకో తెలుసా అండి, మనమందరము ఈ భూమిని విడిచిపెట్టిన తర్వాత మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవబడవలసి ఉన్నది. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. మనం అందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట నిలవబడాలన్నమాట అండి. దేవుని బిడ్డలు ఏమండి, ప్రపంచమంతానేమో ధవళ సింహాసనం ముందు నిలవబడబోతూ ఉన్నది తీర్పు కొరకు. కానీ దేవుని బిడ్డలు క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలవబడినప్పుడు అప్పుడు దేవుడు చిట్టా విప్తాడు అన్నమాట. మన అకౌంట్ విప్తాడు. అకౌంట్ విప్పి అడుగుతాడు, నేను నీకు ఇన్ని డబ్బులు ఇచ్చాను, నేను నీకు ఇన్ని కార్యాలు చేశాను, నీకు కారు ఇచ్చాను, నీకు బైక్ ఇచ్చాను, నీకు కావలసినవన్నీ నేను ఇచ్చాను, నువ్వు నా కొరకు ఏం చేసావు? నువ్వు నా కొరకు ఏం చేసావు? నువ్వు ఎంజాయ్ చేసావేమో. ఓ, నేను నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు చాలా సంతోషించావు. కానీ ఒక్కరినైనా ప్రభు దగ్గరికి నువ్వు నడిపించావా? ప్రభువును నువ్వు చూపించావా? ఆమేన్. ప్రభువును నువ్వు చూపించావా? ఈ రాత్రి నీ పట్ల దేవుడు కోరుకునేది ఏమిటంటే ఆయన నోటిలో నీతి కలిగిన మాటలున్నాయి అన్ను ఇతరులకు నువ్వు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలిగినగా ఆయన నీతి గలవాడు అని నువ్వు చెప్పాలి. ఆయన ఎవరు అన్నది చెప్పాలి.
అందువల్లే పేతురు రాసిన పత్రికలో మనం చాలాసార్లు చదువుకున్న అధ్యాయం 2వ అధ్యాయం 9వ వచనములో మనం ఇలా చదువుతూ ఉన్నాము, ఇదిగో చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు అంటే, ఎందుకు పిలుచుకున్నాడు చెప్పండి? పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయటానికి. అందరూ చెప్దామా అండి? పిలిచిన వాని యొక్క గుణములను చెప్పడానికి అన్నమాట అండి. మన గురించి మనం చెప్పుకోవటానికి కాదు. ఈ దినాల్లో మన గురించి మనం చెప్పుకోవటానికే టైం సరిపోవటం లేదు. ఏమండి? మన గురించి మనం చెప్పుకోవటానికి. మనం ఇక్కడికి వచ్చింది దేవునిని ఘనపరచటానికి. నా దేవుడు నీతిమంతుడు, నా దేవుడు అద్భుతములు చేసేవాడు. యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. అందువలన 10 మంది అన్నలు యోసేపును ద్వేషించారు. 10 మంది అన్నలు యోసేపు మీద విషపు చూపు చూపించారు. అందరూ కూడా ద్వేషించిన యోసేపును మాత్రము దేవుడు విడిచిపెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపు చూపెప్పుడు దేవుని వైపు అన్నమాట అండి. యోసేపు ఎప్పుడు దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. యోసేపు యొక్క మనస్సులో ఒక భారం ఉంది. నా అన్నలు బాగుపడాలని, నా ప్రజలు బాగుపడాలని, నా ఇంట్లో వాళ్ళు బాగుపడాలని నేను ఎంత ప్రయత్నం చేసినా అందరూ నన్ను ఈసడించుకుంటున్నారు, నన్ను అందరూ కూడా ఏమండి విసర్జిస్తూ ఉన్నారు అని ప్రభు వైపు చూసినప్పుడు యోసేపుకు దేవుడు ఒక దర్శనం ఇచ్చాడు. ఏమిటా దర్శనం అంటే, అందరూ నిన్ను విడిచిపెట్టినా, అందరూ నిన్ను విసర్జించిన, అందరూ నీ మీద ఏమండి రకరకాలుగా మాట్లాడిన యోసేపు, ఒకానొక దినాన్ని నీ ముందు అందరూ మోకరించబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ముందు అందరూ మోకరించబోతూ ఉన్నారు. దేవుని యొక్క వాగ్దానము, నన్ను ఘనపరచు వారిని నేను ఈ రాత్రి ఎవరైనా సరే, నన్ను ఎవరూ పట్టించుకోవటం లేదండి. నా ఇంట్లో నా భార్య పట్టించుకోవటం లేదు, భర్త పట్టించుకోవటం లేదు, చర్చిలో వాళ్ళు నన్ను పట్టించుకోవటం లేదు, ఏమండి ముఖం తిప్పేసుకుంటున్నారండి అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. ఎవరు నిన్ను పట్టించుకున్నా పట్టించుకోకపోయినా కొంతమంది అంటూ ఉంటారు, డబ్బులుంటేనేనండి లోకం, డబ్బులుంటేనేనండి లోకం, ఆస్తిపాస్తులు ఉంటేనే ఈ లోకంలో గౌరవం అండి అంటూ ఉంటారు. కానీ రాత్రి నేను ఒక మాట చెప్తా ఉన్నాను, ఇది వరకు కూడా చెప్పాను, ఉన్నదంతా కూడా పోద్దండి. మనకున్నదంతా కూడా పోవటానికి ఒక్క క్షణం చాలన్నమాట, ఒక్క క్షణం. ఆమేన్. అవునా కాదు చెప్పండి? డబ్బులు, ఆస్తిపాస్తులు ఇవన్నీ కూడా నథింగ్ అన్నమాట. కానీ దేవుడు ఉంటే దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 10 మంది విర్రవీగారండి. యోసేపును ఇదిగో కలలుగనేవాడు వస్తున్నాడు, ఈయన్ని పట్టుకొని 2 కొట్టి గుంటలో పడేసి చంపేస్తే ఈడి కలలన్నీ ఏమైపోతాయో చూద్దాం. చాలాసార్లు నిన్ను కూడా చూసేలాగా అంటారు, అయ్యో బాబోయ్ ప్రార్థన ఎక్కువైపోతుంది, ఈవిడికి ప్రార్థన ఎక్కువైపోతుంది. చాలామంది దినాల్లో యవనస్తులు ప్రార్థన మానేస్తున్నారు. ఎందుకో తెలుసా? ప్రార్థన చేస్తే అట ఫ్రెండ్స్ దూరంగా వెళ్ళిపోతున్నారట. ఏమండి బైబిల్ చదవటం మానేస్తున్నారు. ఎందుకో తెలుసా అండి? బైబిల్ చదివితే ఫ్రెండ్స్ దూరంగా వెళ్ళిపోతున్నారట. ఈ రాత్రి నేను చెప్తున్నాను, ఈ రోజున్న ఫ్రెండ్స్ రేపు ఎవడు కనపడ్డండి. ఈ రోజున్నోడు రేపు కనపడ్డు. సడన్గా నువ్వు ఏదైనా కేసులో ఇరుక్కున్నావు అనుకో, సడన్గా నీకేదైనా ప్రమాదం వచ్చిందనుకో, సడన్గా యాక్సిడెంట్ అయ్యి నువ్వు పడిపోయావు అనుకో, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నిన్ను చూడకుండా వెళ్ళిపోతారు. ఆమేన్, ఆమేన్.
ఏమండి, అన్నలు 10 మంది యోసేపును విడిచిపెట్టేస్తారు. కానీ దేవుడు విడిచిపెట్టాడా? చెప్పండి, అందరూ చెప్పండి. దేవుడు విడిచిపెట్టాడా? ఆ మార్గము గుండా ఇష్మాయేలీలిద్దరిని పంపించాడు. వాళ్ళతో చెప్పాడు, ఆ మార్గం గుండా వెళ్ళండి, నాకు కావలసిన వ్యక్తి అక్కడ ఉన్నాడు, మీరు అతన్ని కొనుక్కొని వెళ్ళిపోయి కావలిస్తే ఐగుప్తులో అతన్ని మీరు ఎక్కువగా అమ్మేసుకోండి పర్లేదు, కానీ అతన్ని మాత్రం మీరు ఎలాగైనా తీసుకొని వెళ్ళి ఎక్కడ పెట్టాలి? ఐగుప్తులో పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, నీ కొరకు దేవుడు కొంతమందిని సిద్ధపరచబోతూ ఉన్నాడు. అది అద్భుతం అన్నమాట అండి. అది ఎలా జరుగుతుందో నీకు అర్థం కాదు, కానీ రాత్రి నేను నమ్ముతూ ఉన్నాను, దేవుడు మన కొరకు సిద్ధపరిచేవాడు. ఇస్సాకు కొరకు పొట్టేలును దేవుడు సిద్ధపరిచాడు. నీ కొరకు దేవుడు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కొరకు నా కొరకు విలువైన యేసు ప్రభు యొక్క రక్తాన్ని మన కొరకు కార్చగలిగినప్పుడు ఆయన నీ కొరకు నా కొరకు కార్యాలు చేయలేడా అండి? ఎంతమంది నమ్ముతూ ఉన్నారు? చాలామంది అంటారు, ఏం జరగదండి, నా జీవితం ఎంతేనండి అనుకుంటా ఉంటాడు. ఏమండి, సామాన్యమైన యోసేపును, దేవుణ్ణి కలిగిన యోసేపును, ప్రార్థించే యోసేపును, భయభక్తులు కలిగిన యోసేపును, కీడు నుండి దూరంగా వెళ్ళిపోయిన యోసేపును, తన పరిశుద్ధతను కాపాడుకున్న యోసేపును దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పుడు, ఈ రాత్రి దేవుని యొక్క బిడ్డ, నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నట్లయితే నీ స్థితిని దేవుడు మార్చగలుగుతూ ఉన్నాడు. నేను నమ్ముతూ ఉన్నానండి. ఊరికే ఇట్స్ నాట్ ఏ స్టోరీ బుక్. బైబుల్ అన్నది ఏదో కథల పుస్తకం కాదండి. జరిగింది మన జీవితంలో జరగబోతూ ఉన్నది. ఆయన నోటి మాట శక్తివంతమైనది. దేవునికి స్తోత్రం. ఆయన మాట నమ్మకమైనది. ఆయన మాట నీతి కలిగిన మాట అన్నమాట. హిస్ వర్డ్ ఇస్ ఏ రైచియస్ వర్డ్. అతని యొక్క వాక్ అన్నమాట అండి, ఇట్స్ ఏ ఫెయిత్ఫుల్ వర్డ్, ఇట్స్ ఏ వండర్ఫుల్ వర్డ్ అన్నమాట అండి. దేవుని యొక్క వాక్కు అద్భుతమైనది. దేవునికి స్తోత్రం. అందువల్లనే శతాధిపతి, మీకు తెలుసు, నేను చెప్పనక్కర్లేదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటాడు, ప్రభువా, నువ్వు వాక్కు, నీ మాట మాత్రము సెలవిమ్ము. నా దగ్గర 100 మంది కన్నా ఎక్కువ మంది పనోళ్ళు ఉన్నారు. నాకు ఈ మాట యొక్క శక్తి తెలుసు. ఎందుకో తెలుసా? ఒరే ఇలా రా అంటే రాలేదనుకోండి, ఆడికి నెక్స్ట్ హూస్టింగ్ అనమాట. ఎందుకు అంటే బాస్ అతను రాలేదు, చెయ్యలేదు అంటే అతని పని పోద్దనమాట. అందువల్ల శతాధిపతికి తెలుసు మాట యొక్క శక్తి. కానీ శతాధిపతికి తెలిసింది ఏమిటంటే ఒక పని మాత్రమే చేయించగలడు. శతాధిపతి అలా పక్కెళ్ళిపోతే మరలా వాళ్ళు పని చెయ్యరన్నమాట. శతాధిపతికి ఒక విషయం అర్థమైంది, మనుష్యుని యొక్క మాటలో ముందుంటేనే గౌరవిస్తారు, కానీ పదవి పోతే, లేకపోతే మనిషి పక్కకి వెళ్ళిపోతే, డబ్బులు లేకపోతే మాటకు గౌరవం లేదు. కానీ యేసయ్యా, నీ మాట అలా కాదు, నీ మాటలో స్వస్థత ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది రాత్రి ప్రభుతో చెప్తారండి, నువ్వెంత దూరములో ఉన్నప్పటికీ, మనుష్యులమైన మేం కాదు, ఈ రాత్రి దేవుడు నీ పట్ల అద్భుతము చేయబోతూ ఉన్నాడు. నమ్మేవారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తామండి. ఒకవేళ అది క్యాన్సర్ అయినప్పటికీ, ఒకవేళ ఎవ్వరూ కూడా ఏమండి నయము చేయలేని జబ్బు అయినప్పటికీ కూడా
నేను నమ్ముతూ ఉన్నాను, నా దేవుడు స్వస్థపరచగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది ట్రోల్ చేస్తూ ఉన్నారు, యేసు ప్రభువారు నిజంగా స్వస్థపరచగలరా అంటే ఈ రాత్రి నేను చెప్పగలను, అనేక మందిని దేవుడు స్వస్థపరిచాడన్నమాట అండి. దేవునికి స్తోత్రం. ఆమేన్. డాక్టర్స్ నయము చేయలేని, ఏమండి, డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తారండి, డాక్టర్లు మంచి మెడిసిన్ రిఫర్ చేస్తారు, డాక్టర్లు డయాగ్నైజ్ చేస్తారు. మనలో ఉన్న జబ్బు, మనలో ఉన్న అనారోగ్యం ఇదండి అని చెప్పి మనకు మంచిగా వైద్యం చేస్తారు. కానీ రాత్రి నేను ఒక మాట చెప్తూ ఉన్నాను, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ మన శరీరములో చక్కగా పనిచేసి మన శరీరము నయం అవ్వాలి అంటే అది దేవుని యొక్క కృప ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడిన మెడిసిన్ చక్కగా శరీరములో పనిచేయాలి అంటే అది దేవుని యొక్క కృప ఉండాలండి, కృప ఉండాలి. ఈ రాత్రి నేను ఒక మాట చెప్పగలనండి, అనేక మంది, నేను మొన్న ఒక హాస్పిటల్ ముందు నుంచి వెళ్ళిపోతూ ఉంటే అక్కడ చాలామంది పిల్లలు పెద్దవాళ్ళందరూ నిలబడి ఉన్నారు. నేను బండి ఆపి ఏమైందండి అంటే, మా సార్ని చంపేస్తారండి హాస్పిటల్ వాళ్ళు అన్నారు. నేను అన్నాను, హాస్పిటల్ బాగు చేస్తారు కానీ చంపేయడం ఏంటంటే, లేదండి మా సార్కి గుండె నొప్పి వచ్చింది, ట్రీట్మెంట్ ఇస్తారని తీసుకొస్తే లోన స్టంట్ వేసిన తర్వాత ఆయన చచ్చిపోయాడండి. స్టంట్ వేసిన తర్వాత ఆయన చచ్చిపోయాడు. నేను అన్నాను, అలాగ ఒక్కొక్కసారి చచ్చిపోతారండి, అది డాక్టర్ గారు తప్పు కాదు, చచ్చిపోతారు. ఎందుకు అంటే దానికి సాక్ష్యం నేనే. నాకన్నా ముందు ఒక ఆయనకి స్టంట్ వేసి నా పక్కనే పడుకోబెట్టారు అపోలోలో. నాకు స్టంట్ వేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. కొంతసేపట్లో నా కళ్ళ ముందే ఆయన చచ్చిపోయాడు. నాకు ఆయనకి స్టంట్ వేసింది ఒకే డాక్టర్ గారు, కానీ ఆయన చచ్చిపోయాడు, నన్ను దేవుడు బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. నాకు స్టంట్ వేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఇద్దరు ముగ్గురు, మీరు ఎవరండి, ఏం చేస్తూ ఉంటారు? పాస్టర్ గారు. పాస్టర్ గారా, మీకు గుండె నొప్పి వస్తుందా అండి అన్నాడు ఒక ఆయన నన్ను హేళన చేస్తూ. మీరు హాస్పిటల్కి వస్తారా అండి అన్నాడు ఇంకొక ఆయన. నేను అన్నాను, మేమేం దేవుళ్ళం కాదు కదండి, మేము మనుషులమే. కొంతమంది విశ్వాసులు అంటూ ఉంటారు, పాస్టర్ గారికి కష్టమా? పాస్టర్ గారు ఏమని పైనుంచి ఊడిపడ్డా? ఏమండి, నిజంగా పాస్టర్ గారికి అందరికన్నా కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీ అందరి పక్షాన అపవాదితో పోరాడుతూ ఉంటారు కాబట్టి పాస్టర్ గారికి అప్పుడు నేను అన్నాను, డాక్టర్ గారు ట్రీట్మెంట్ ఇస్తారండి, మీరు ఇచ్చిన ట్రీట్మెంట్ చక్కగా శరీరంలో పనిచేయాలి అంటే దేవుని కృప ఉండాలండి అని నేను ఆ టెక్నీషియన్తో అన్నాను. మీరు ఏదో చెప్తారులేండి అన్నాడు. ఈయన చచ్చిపోయిన తర్వాత నేను చెప్పాను, చూసారా అండి, మీ డాక్టర్ గారే స్టంట్ వేశారు, ఆయన చచ్చిపోయాడు, నేను బతికాను అంటే గొప్పోండని కాదు, దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. అది ఎలా జరుగుతుంది అంటే వాక్కు ద్వారా. బైబిల్ చెప్తా ఉంది, దేవుడు తన వాక్కును పంపి వారిని స్వస్థపరిచెను. ఆయన నీతి కలిగిన వాక్కు. ఈ రాత్రి ఈ మైకు శబ్దాన్ని వింటున్నా ప్రియమైన వారితో నేను చెప్తూ ఉన్నాను, మీరు ఎవరైనప్పటికీ కూడా నేను మతం చెప్పటం లేదు, దేవుని యొక్క వాక్కు చెప్తా ఉన్నాను. ఆయన వాక్కు నిన్ను స్వస్థపరచబోతూ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో నీతి ఉన్నది, ఆయనలో బలం ఉన్నది. దేర్ ఈజ్ ఎ స్ట్రెంగ్త్ ఇన్ హిమ్. ఆయనలో శక్తి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి నేను ఇలా నిలవబడ్డాను అంటే దేవుని కృప,
దేవుని యొక్క కృప అన్నమాట. ఏమండి, శరీరములో అంత బలహీనతలే, కానీ నిలవబడితే దేవుని వాక్యము నన్ను బలపరుస్తూ ఉంటుంది, బలపరుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రము. ఈ లోకములో ఉన్నదంతా కూడా వ్యర్థం. నా దేవుడు నీతి కలిగిన దేవుడు, ఆయన రక్షణిచ్చే దేవుడు, ఆయన ప్రభువై ఉన్న దేవుడు, ఆయన వాక్కు శక్తివంతమైనది, ఆయనలో నీతి ఉంది, ఆయనలో బలమున్నది. దేవునికి స్తోత్రం కలిగిన కాక ఆయన్ని నమ్ముకుంటే, చివరిగా మాట చెప్పి నేను ముగిస్తా అండి, ఆయన్ని నమ్ముకుంటే యోసేపును దేవుడు ఏం చేశాడంటే ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 25వ వచనములో మనం చదువుతూ ఉన్నాము, యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడిన వారై అతిశయపడుదురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దే విల్ బి బూస్టింగ్. వాళ్ళు అతిశయింపబడతారు, వాళ్ళు ఘనపరచబడతారు. యేసు ప్రభు నమ్ముకోవటానికి గల కారణం ఏంటో తెలుసండి, అతిశయము. ఆమేన్. ఘనత. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. కలలు కనేవాడు, ప్రార్థన చేసేవాడు, ఎందుకు పనికిరానివాడు, మాట్లాడితే ఎప్పుడు మా మీద చాడీలు చెప్పేవాడు, ఈ లేకుండా ఉంటే బాగుండు అని చెప్పి పట్టుకొని కొట్టి, ఏమండి అన్నలారా నన్ను విడిచిపెట్టేయండి అని చెప్పి ఏడ్చినా సరే విడిచిపెట్టకుండా కొట్టబడిన యోసేపు, గుంటలో పడవేయబడిన యోసేపును ఈరోజు దేవుడు రాజుగా నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 10 మంది అన్నలు వచ్చి యోసేపు ముందు సాష్టాంగ పడుతూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. అయ్యో ఏమిటి పరిస్థితి మాకు, ఎందువల్ల మేము ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాము అంటే, అందులో ఒక అన్న అంటా ఉన్నాడు, ఒరే మన యొక్క తమ్ముడు యోసేపు యొక్క శాపం మనకేమైనా తగిలిందేమోరా, యోసేపు విడిచిపెట్టేయండి అన్నలారా అని ఏడుస్తే మనం విడిచిపెట్టలేదు కదా. మామూలుగా ఒక్కొక్కసారి అలాగా అనుకుంటా ఉంటాం, ఏదో నేను కీడు చేశానేమో, నేను అది చేశానేమో, ఇది చేశానేమో, పాస్టర్ గారిని ఎప్పుడైనా తిట్టేనేమో అని అప్పుడప్పుడు మనం అనుకుంటా ఉంటాం. కానీ అంతకన్నా ముఖ్యమైనది ఏమిటంటే, యోసేపు నిలవబడ్డానికి గల కారణం దేవుని యొక్క వాక్ అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ప్రజలు దేవుని యందు అతిశయపడుదురు. ఎందుకు ప్రభు నమ్ముకున్నాము అంటే అతిశయము కొరకనమాట అండి. ఈ రాత్రి నేను చెప్తూ ఉన్నాను, ఈ లోకం బహుశా ఈ దినాల్లో తెలియక రకరకాలుగా మనల్ని మాట్లాడుతూ ఉందన్నమాట అండి, దూషిస్తూ ఉంది. యేసు ప్రభుని ఏదో అంటా ఉన్నారు, మరియను ఏదో అంటా ఉన్నారు, పాస్టర్ గారులను ఏదో అంటా ఉన్నారు, విశ్వాసం ఏదో అంటా ఉన్నారు. కానీ మనము తిరిగి మాట్లాడవలసిన అవసరమే దినాల్లో లేదు. చాలా మందికి తెలియటం లేదు, మాటకి మాట వెంటనే ఇచ్చేయాలనుకుంటున్నారు. ఏమండి, వాదములు పెట్టుకోవద్దని బైబిల్ చెప్తా ఉంది. ఎవరైనా తిడితే తిట్టొద్దు, ఎవరైనా తిడితే తిట్టొద్దు, ఎవరైనా ఏదైనా దూషణ మాటలు మాట్లాడితే మాట్లాడొద్దు అని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకో తెలుసా అండి, ఒకానొక దినం ఉంది, ఆ దినాన్ని దేవుడు మనలను ఘనపరచబోతూ ఉన్నాడు. మీరు అంతమంది నమ్ముతూ ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవునికి స్తోత్రం. ఈ దినాల్లో చాలా మంది ఫేస్బుక్లో వస్తున్నారు, మేము క్రైస్తవుల కొరకు అది చేస్తామండి, మేము క్రైస్తవుల కొరకు ఇది చేస్తామండి అని చెప్పి చాలా మంది వచ్చి వాళ్ళే కొట్టేసుకుంటున్నారండి. ఈ మధ్యన వాళ్ళే తిట్టేసుకుంటున్నారండి. ఇంకొక ఆయన ఈ మధ్యన ఇంకొక ఆయన మీద ఏమండి అలా చేశాడు ఇలా చేశాడండి.
ఈ బయట వాళ్ళు ఉన్నారు చూసారా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనల్ని చూసి నవ్వుకుంటున్నారు. ఏమండి, చెప్పుకోవటం ఎందుకు, తిట్టుకోవటం ఎందుకు? అస్సలు యేసయ్య ఎప్పుడూ కూడా నా పక్షాన మీరు పోరాడండి అని దేవుడు చెప్పలేదు. ఎందుకు అంటే ఆయన బలవంతుడు కనుక, ఆయన తన కార్యములను చెయ్యగలవాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. వెళ్ళిపోమన్నప్పుడు ఆ తల్లి వెళ్ళిపోయింది, ఒక పాకేసుకుంది. ఆవిడ తిరిగి వచ్చిందా వీళ్ళ దగ్గరికి? వీళ్ళు వెళ్ళారు అక్కడికి. ఈ రాత్రి చూసారా అండి, దేవుడు నిన్ను ఘనపరచబోతున్నాడు. అనేక మందికి అన్నం పెట్టే బిడ్డగా దేవుడు నిన్ను చేయబోతున్నాడు. అనేక మందికి దీవెనకరముగా చేయబోతున్నాడు. ఎప్పుడంటే నువ్వు దేవుని వైపు చూచినప్పుడు, దేవుని వైపు చూచినప్పుడు. ఈ రాత్రి మీరు ఎంతమంది నమ్ముతూ ఉన్నారో, మనుషుల వైపు చూస్తే మనము సిగ్గుపరచబడతాం. నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, వీళ్ళు సపోర్ట్ చేస్తారని మనం అనుకుంటే అండి, చివరికి ఎవ్వరూ ఏమి చేయరు. టైం వచ్చినప్పుడు అందరూ జారిపోతారు. అదే నువ్వు దేవుని వైపు చూసి మోకరించి ప్రార్థన చేయి. అక్కడ మనం చదువుతున్నాము, యెహోవా యందే ఇశ్రాయేలు సంతతి వారందరూ నీతిమంతులుగా ఎంచబడబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకానొక దినం రాబోతూ ఉన్నది, మనం అందరము ఇక్కడి నుంచి ఎత్తబడబోతూ ఉన్నాం. మనల్ని దేవుడు ఘనపరచబోతూ ఉన్నాడు. మనము అతిశయించబడబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన కన్నునీరు, మన దుఃఖము, మన ప్రయాసము, మన వేదన ఇదంతా తీరిపోయే కాలం రాబోతూ ఉన్నది. ఒక్కోసారి పాస్టర్ గారు అనుకుంటూ ఉంటారు, మేము ఎంత పరిచర్య చేసినా మాకు అవమానం తప్పటం లేదండి అని. నిజంగా మనకున్న అవమానం చాలా తక్కువ నా యేసయ్యను పోల్చుకుంటే, నథింగ్ అన్నమాట. నిజంగా యేసు ప్రభువారు చేత స్వస్థపడిన వాళ్ళు, అన్నం తిన్నవాళ్ళు, రొట్టెలు తిన్నవాళ్ళు వచ్చి ఏమండి ఉమ్మేస్తా ఉన్నారు. వాళ్ళు అంటా ఉన్నారు, నీవు నిజంగా దేవుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని రక్షించాలి. ఎంతగా హ్యూమిలియేట్ చేయబడ్డాడో నా యేసయ్య. ఇట్స్ నథింగ్ అన్నమాట అండి మనం. కానీ నేను నమ్ముతున్నాను, ఒకానొక దినాన్ని మనల్ని దేవుడు ఘనపరచబోతున్నాడు. మనల్ని దేవుడు హెచ్చించబోతూ ఉన్నాడు. ఈ భాగము మన యొక్క ఘనతను చూపిస్తా ఉందన్నమాట. ఈ రాత్రి ప్రభువుని చూడటానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ఈ రాత్రి ఎంతమంది మన జీవితాలు ప్రభు కొరకు అప్పగించుకుంటారండి? ఇదిగో ఆయన దగ్గర రక్షణ ఉంది, ఆయన దగ్గర స్వస్థత ఉంది, ఆయన దగ్గర ఘనత ఉంది. నేను నమ్ముతున్నాను, ఆయన దగ్గర సమృద్ధి ఉన్నది. కళ్ళు మూసుకుందామండి.